హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు డయాబెటీస్ కోసం మాట్లాడుకుందామండి. డయాబెటీస్లో క్యారెట్ చాలా ప్రాముఖ్యత వహిస్తుందండి. క్యారెట్ జ్యూస్ తాగడంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగేనండి యాంటీ ఆక్సిడెంట్లు మెరుగుపడుతుందండి. క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయండి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇది సహాయపడుతుందండి. చాలామంది దీంట్లో గ్లూకోజ్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయని డయాబెటిస్ ఉన్న వాళ్ళు దీన్ని తినకూడదు, తాగకూడదు అని చెప్తారండి. కాదండి, దీన్ని జ్యూస్ తాగాలి. క్యారెట్ ఎప్పుడైతే పచ్చిది తింటామో, జ్యూస్ తాగుతామో దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చాలా బాగా మనకి ఉపయోగపడతాయి. దీంట్లో ఉండే గ్లూకోజ్ కూడా షుగర్కి ఏం చేయదండి. దానివల్ల మన శరీరము శక్తివంతంగా అవుతుంది. ప్యాంక్రియాస్ చక్కగా పనిచేస్తుంది కనుక తప్పకుండా తినండి. అలాగే దాల్చిన చెక్క అండి, క్రమం తప్పకుండా దాల్చిన చెక్క నీరు మీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా తగ్గుతాయండి. టైప్ 2 డయాబెటీస్ నుంచి ఉపశమనము అందించడంలో ఇది సహాయపడుతుంది. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర శాతం 29% తగ్గిస్తుందండి. దాల్చిన చెక్క పొడి మీ 2 వేలుతో వచ్చినంత నిలువెచ్చని నీటిలో వేసుకొని దాంట్లో కలుపుకొని ఉదయం సాయంత్రం సేవించినట్లయితే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. త్వరగా మీరు షుగర్ నుండి అంటే డయాబెటీస్ నుండి బయటపడతారండి. ఇది చక్కగా పనిచేస్తుంది. ఆయుర్వేదిక నిపుణులు చెప్తూ ఉన్నారండి. కనుక దీన్ని ఎప్పుడు కూడా అవాయిడ్ చేయకండి, మర్చిపోకండి. మీ నిజ జీవితంలో దీన్ని వాడండి. దాల్చిన చెక్క ఉపయోగాలు ఇన్నన్ని కావు. దీనికోసం తెలుసుకోవాలంటే పెద్ద గ్రంథమే చదవాలి, చాలామంది దగ్గరికి వెళ్ళాలి. అంత గొప్ప అద్భుత గుణాలు ఉన్నాయి. అలాగే గ్రీన్ టీ అండి, గ్రీన్ టీ చాలా మంచిదండి. ఈ రోజుల్లో కాఫీ టీలు మానండి. దాంట్లో క్యాలరీలు ఎక్కువ, షుగర్ ఎక్కువ. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే చర్మ సౌందర్యం పెరుగుతుంది, మైండ్ చక్కగా పనిచేస్తుంది. గ్రీన్ టీ నిమ్మకాయ కలుపుకొని తాగినట్లయితే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయండి. గ్రీన్ టీ శరీరంలో చెడు కొవ్వునంతా కరిగిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది. గ్రీన్ టీలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చండి. గ్రీన్ టీ తప్పకుండా మీరు తాగండి, అది అలవాటు చేసుకోండి. మిగతా టీలన్నీ పక్కన పెట్టండి. ఇది షుగర్కే కాదు, బీపీకి, ఒంటికి, అన్నిటికీ, గుండెకి మంచిదండి. గ్రీన్ టీని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తాగండి. మిగతా టీలన్నీ పక్కన పెట్టండి. మీరు సర్వరోగ నివారణ మీకు పొందుతారండి. మంచి ఆరోగ్యం మీకు వస్తుంది. రోగాలన్నీ దూరం అయిపోతాయి. గ్రీన్ టీని మాత్రం తప్పకుండా తాగండి, మిగతా టీలు పక్కన పెట్టండి. అలాగేనండి, ఇదిగోండి ఇది చూడండి, బ్లూబెర్రీస్ అండి. బ్లూబెర్రీస్ పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. బ్లూబెర్రీస్లో మ్యాంగనీస్, అలాగే విటమిన్ కే, విటమిన్ సి ఉంటుందండి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయండి. అలాగే దీంట్లో మంచి విటమిన్స్ ఉంటుంది కనుక, మంచి కొవ్వులు ఉంటాయి కనుక, దీంట్లో ఫైబర్ ఉంటుంది కనుక చాలా మంచిదండి. ఇది ఒంటికి షుగర్ అదుపు చేయడానికి ప్యాంక్రియాస్ చక్కగా పనిచేయండి. ప్యాంక్రియాస్లో ఉండే బీటా కణాలు చక్కగా పనిచేస్తాయండి. అందుకారణం చేత ఈ పండు ప్రతిరోజు మీరు తినొచ్చండి. మీరు ప్రతిరోజు ఈ పళ్ళు తినడం వల్ల మీరు ఆరోగ్యం మళ్ళీ మొదటికి వస్తుందండి. చక్కని ఆరోగ్యవంతులు అవుతారండి. ఈ పళ్ళులో మంచి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి కనుక ఈ పళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు బాగా తినాలండి. ఎవరు కూడా అందరూ తినచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తినాలి. మంచిది ఇది. ఈ పండులోని మంచి ఔషధ గుణాలు ఉన్నాయి కనుక దీన్ని తప్పక తినండి. ఇదిగోండి, ఇది కాకరకాయ చూసారా, చాలా మంచిదండి. దీంట్లో ఉండే ఔషధ గుణాలు ఇంక దేంట్లో ఉండవండి. క్యాన్సర్ను సైతం బయటపడుతుంది. కాకరకాయ జ్యూస్ ప్రతిరోజు ఉదయం తాగినట్లయితే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం లభిస్తాయండి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయండి. త్వరగా గ్లూకోజు మనకు తగ్గిన తర్వాత మన శరీరం అంతా కూడా మంచి పుష్కలంగా బలం పొందుకుంటుందండి. ప్యాంక్రియాస్ యాక్టివ్గా పనిచేస్తుందండి. బీటా కణాలు, మన శరీర కణాలు మనం తినే ఆహారాన్ని చక్కగా తీసుకుంటాయండి. చాలా బలంగా మనం ఉంటాం. ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా అదుపు రాని షుగరు ఈ కాకరకాయ జ్యూస్తో అదుపులోకి వస్తుంది. ఈ జ్యూస్ తాగుతూ మీరు ట్యాబ్లెట్లను అలా క్రమచ్చగా తగ్గించవచ్చు. ఈ జ్యూస్ మాత్రం ఖచ్చితంగా తాగండి. అలాగే వండుకొని కూడా వైట్ రైస్తో తినండి. మీకు అప్పుడు షుగర్ పెరగదు. మామూలుగా వైట్ రైస్ తింటే షుగర్ పెరుగుతుంది, కానీ ఇది వండుకొని అందులో కలుపుకొని రైస్ తిన్నట్లయితే చాలా మంచిది. కనుక దీన్ని తప్పక చేయండి. మీరు ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తాగండి. క్యారెట్ జ్యూస్లో ఉండే విటమిన్స్ను పొందుకోండి. అలాగే ప్రతిరోజు మీరు దాల్చిన చెక్కని పొడి మీరు క్రమం తప్పకుండా నీటిలో కలుపుకొని, గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగండి. అలాగే మీరు గ్రీన్ టీ ప్రతిరోజు తాగండి. బరువు తగ్గించుకోండి, చెడు కొలెస్ట్రాల్ నుండి బయటపడండి, మంచి ఆరోగ్యాన్ని స్వతంత్రించుకోండి. చాలా మంచిది. అలాగే ఈ బ్లూబెర్రీస్ అనే పళ్ళు ప్రతిరోజు తినండి. మీకు కావలసిన విటమిన్స్, మీకు కావలసిన మ్యాంగనీస్ అలాంటివి
విటమిన్ కే, విటమిన్ సి దీంట్లో దొరుకుతుందండి. ప్రతిరోజు కాకరకాయ తినండి, చాలా మంచిది. కాకరకాయ జ్యూస్ తాగండి, మీ ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరచుకోండి, షుగర్ నుండి బయటపడండి. థ్యాంక్ యూ.